హరి ఓం శ్రీ గురుభ్యో నమ. అవును, నిజమే మీరు వింటున్నది. చెవిటి వాళ్లకు పురాణ ప్రవచనాలా? ఎందుకు చూద్దాం. ప్రవచనము అంటే విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు అన్నాడు ప్రహ్లాదుడు. విష్ణువు కథలు వినే చెవులే సార్థకమైనవని ఆ మాటలకు అర్థం. మనిషికి చెవులున్నందుకు ఫలితంగా మంచి మాటలు వినాలి. నాకు బాగా గుర్తున్నంత వరకు ఓ 10 సంవత్సరాల కిందట ఒక దినపత్రికలో ఉన్న ఒక కథ జ్ఞాపకానికి వస్తోంది. ఒక వృద్ధుడు ఉండేవాడు. అతడికి చెవులు వినిపించకుండా ప్రతిరోజు ఒక ఆలయంలో ప్రవచనాలు వినడానికి వెళ్తుండేవాడు. అది ఆయన నిత్యకృత్యం. ఎవరైనా చాలా పెద్దగా మాట్లాడితే తప్ప ఆయన చెవులకు కొంచెం చిన్నగా కూడా వినిపించేది కాదు. అయినా ప్రతిరోజు వెళ్ళి పండితుల బోధలు వింటుండేవాడు. వినిపించకపోయినా ఆయనకి పెద్ద బాధేం లేదు. ఒకసారి ఒక పౌరాణికుడు అతడి విషయం గమనించి సైగ చేసి దగ్గరకు రమ్మన్నాడు. అయ్యా, మీకు నా ప్రవచనంలోని మాటలు వినపడుతున్నాయా అని ప్రశ్నించాడు. వినపడవండి అని ఆయన వినయంగా చెప్పాడు. వినపడకపోయినా రోజు ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారని అడిగాడు ఆ పౌరాణికుడు. దానికి ఆయన, స్వామి, ఇక్కడ ప్రతిరోజు శాస్త్ర ప్రవచనాలు జరుగుతున్నాయి. మీ వంటి మహాత్ముల వాక్కు రోజు ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కాలక్షేపానికి వేరే ఏదో ఒక చోటకు వెళ్ళి కూర్చుంటే నాకేం ప్రయోజనం? నా చెవులకు మీ వంటి పెద్దలు విజ్ఞులు చెప్పే మంచి మాటలు వినిపించకపోతేనేవండి. ఇక్కడి వాతావరణం పవిత్రంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వాయుతరంగాల్లో ఎన్నో గొప్ప మాటలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఎందరో సత్పురుషులు సాధుపుంగులు వస్తూ ఉంటారు కదా. ఇంత మంచి ప్రదేశంలో కాసేపు కూర్చుని వెళ్తే నాకు మనశ్శాంతి లభిస్తుందిగా అంటూ, అయ్యా, శాస్త్రాల్లో చెప్పిన విధంగా యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. పెద్దలు ఏది ఆచరిస్తారో దాన్ని ఇతరులు అనుసరిస్తారు. ఎందుకంటున్నానంటే, నేను ఇక్కడికి రోజు రావడం వల్ల నా కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడికి వచ్చి ఏం జరుగుతోందో చూద్దామనే ఆసక్తి కలిగింది. వాళ్ళు రోజు ప్రవచనాలు వింటున్నారు. నాకు వినిపించకపోయినా వారికి వినిపిస్తుంది కదా. వారు శ్రద్ధగా వింటుండడం వల్ల దైవం మీద భక్తి, ధర్మం పట్ల ఒక అనురక్తి వాళ్ళు కలిగి ఉన్నారు. ఇవాళ ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన. భగవత్ సంబంధమైన వచనాలను నేను వినలేను, కానీ అవి నాకు తెలియకుండానే నా మనసులోకి చేరుతున్నాయి. నా మనస్సు నిండా పవిత్ర భావాలు అలుముకుంటున్నాయి. ఆ మాటల స్పర్శ వల్ల నా శరీరం అంతా పవిత్రం అవుతోంది. ఎలా అయితే మంత్రంతో పాము విషం ఎలా దిగిపోతుందంటారో, మంచి మాటల వల్ల దేహం అలాగే పరిశుద్ధం అవుతుందిగా. పాము కాటుకు గురైన వ్యక్తి ఆ మంత్రం వినగలిగే స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వినిపించినా అతడికి అర్థం కాకపోవచ్చు. కానీ అతడి శరీరంలో వ్యాపించి ఉన్న విషం దిగిపోతుందని చెబుతాంగా. నా పరిస్థితి అంతేనండి. అటువంటప్పుడు నేను రోజు ఇక్కడికి రావడం వల్ల లాభం లేదంటారా అని పండితుడినే ఎదురు ప్రశ్నించాడు ఆ వృద్ధుడు. బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడైన ఆ వృద్ధుడి మాటలు ఆ పౌరాణికుడికి చాలా ఆనందాశ్చర్యాలు కలిగించాయి. ఒక చెవితో విని ఇంకో చెవితో బయటకు వదిలేసేవారు, చెవులతో వింటున్న మనసుకి పట్టించుకోని వాళ్ళు చాలామంది ఉంటారు. వార్ధక్యం వల్ల ఇంద్రియాలు నిరుపయోగంగా మారతాయి. బుద్ధిశాలైన మనిషి ఎప్పుడూ మనసుతో వింటాడు, ప్రయోజనం పొందుతాడు.